పరమాత్మని చేరే విధానంలో మనం స్మరణ గురించి చెప్పుకుంటున్నాము. అందులో భాగంగా శ్రీమద్భాగవతం 6వ స్కందం 11వ అధ్యాయంలోని ఉత్తరాసుర స్థుతిలోని 4 శ్లోకాలు చెప్పుకునే ప్రయత్నంలో ఉన్నాము. ఇవాటి శ్లోకం ఏమిటి అంటే, నా నాకపృష్టం నచ పారమేష్ట్యం న సార్వభౌమం న రసాధిపత్యం న యోగ సిద్ధి అపునర్భవం వా సమంజసత్వా విరహయ్యకాంక్షే. నీ సేవాభాగ్యమునకు దూరమైన నేను స్వర్గసుఖములను కానీ, బ్రహ్మలోకము కానీ, భూమండల సామ్రాజ్యము కానీ, రసాతలం యొక్క ఏకఛత్రాధిపత్యము కానీ, యోగసిద్ధులు కానీ నాకు వద్దు. అంతేకాకుండా మోక్షము సైతము కూడా నాకు వద్దు అని కోరుకుంటాడు ఉత్తరాసురుడు. అండలమ్మవారి తిరుప్పాయ ధనుర్మాసవ్రతంలో కూడా ఇదే మాట అంటుంది. మేము ఉన్నది నీ సేవ కొరకే అని చెబుతుంది. విశిష్టాద్వైత సిద్ధాంతము ఇదే విషయాన్ని ప్రతిపాదిస్తుంది. ఈ ఆత్మ పరమాత్మ యొక్క కైంకర్యము సేవ కొరకే ఉన్నది. అందుకోసమే మనం చేసే అభిషేకాలు కానీ, అన్నదానాలు కానీ పరమాత్మ తన సంతోషం కోసం మన ద్వారా చేయించుకుంటున్నాడు అని అనుకుంటేనే వాటికి సార్థకత. హరే కృష్ణ.